గారు ప్రధానంగా మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని చెప్పేసి ఏదైతే మూసీ బాధితులు రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ లేకున్నా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం లూటీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటివరకు పూర్తిస్థాయి డిపిఆర్ రాకున్నా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ సంపదను లూటీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడతానని చెప్పేసి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. 70,000 కోట్ల అప్పుల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. పోతూ 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తెలంగాణను దివాలా తీపిచ్చింది ఆనాటి బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు, సీతారామ ప్రాజెక్ట్ నుంచి సెక్రటేరియట్ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేదే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు మూసీ పేరు మీద మొన్నటి వరకు ఏమన్నారు, డిపిఆర్ రాలేమన్నారు. అసలు ఎంత ఖర్చు పెడుతురో చెప్పన్నారు. చాలా స్పష్టంగా ప్రభుత్వం నిన్న డిపిఆర్లు ప్రకటించారు. ఏం చేయబోతా ఉన్నాం మొత్తం. అదే కాకుండా మూసీ సంబంధించి అనంతగిరి కొండల నుంచి కావచ్చు, అదే కాకుండా వాడపల్లి వరకు 223 కిలోమీటర్లు ఉన్నది. మొదటి ఫేజ్లో 20 కిలోమీటర్లు చేయబోతా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 53 కిలోమీటర్లు ఉన్నది. అదే కాకుండా 2020లో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, 2025లో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి మూసీ వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది చాలా స్పష్టంగా ప్రకటిస్తూ 6,500 కోట్ల రూపాయల నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతా ఉందని చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటిస్తే మది పార్క్ రిలీజ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులను, అదే కాకుండా మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అదే కాకుండా విద్యార్థులు రెచ్చగొట్టి ఆనాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల దొరకక ఆనాడు హరీష్ రావు గారు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పేసి రెచ్చగొట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు 1,200 మంది చనిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నల్గొండ జిల్లా కాకుండా అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి 41 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూసీని పునర్జీవింపజేసినట్లయితే ఈ 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు రావు. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోలే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఎల్బీ నగర్కి సంబంధించి సుధీర్ రెడ్డి గారు కావచ్చు, మేడ్చల్కి సంబంధించి మల్లారెడ్డి గారు కూడా స్పందించాలా. హరీష్ రావు గారు వైఖరి విషయంలో మీ వైఖరి, హరీష్ రావు గారి వైఖరి ఒకటేనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఈ ముగ్గురు నాయకులు తిరస్కరిస్తారా, అంగీకరిస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా మేడ్చల్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఎల్బీనగర్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, అదే కాకుండా ఓల్డ్ సీట్ నుంచి కూడా ఈ మూసీ ప్రవహిస్తూ ఉంది. దీని ద్వారా ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఒక సదుద్దేశంతో మూసీని పునర్జీవింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు వేలే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో మూసీని కావచ్చు, హైదరాబాద్ని కావచ్చు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతంటే మూసీకే 1,50,000 కోట్లని, లేదు గాంధీ సరోవర్కే 5,000 కోట్లని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓన్లీ మూసీకి మొదటి విడత ఖర్చు పెట్టేది 6,000 కోట్లు. అదే కాకుండా గాంధీ సరోవర్కు మొత్తం ఖర్చే 200 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. కాబట్టి మూసీని పునరుద్ధరించినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం, అదే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ ప్రజలంతా కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మూసీని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకున్నారు, గంగా నదిని ఉత్తరప్రదేశ్లో చేసుకున్నారు, మొన్న ఢిల్లీ ఎలక్షన్లో యమునా నది చేస్తానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది. కానీ మీరు మాత్రం ప్రక్షాళన చేసుకోవచ్చు, తెలంగాణ మాత్రం మూసీని ప్రక్షాళన చేసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ ఉంటే చూసి ఊరలేక విమర్శలు చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఏదైతే అది విమర్శలు కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి నీచమైన ప్రచారాలను కూడా తెలంగాణ సమాజంతో కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
Subscribe us and press the bell icon for more interesting updates.